శ్రీ భక్తాంజనేయ స్వామి 25వ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం. బుధవారం వరంగల్లోని వరంగల్ జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ భక్తాంజనేయ స్వామి 25వ వార్షికోత్సవం కుంభాభిషేకం వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని వరంగల్ జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గోనెల రవీందర్, ప్రధాన కార్యదర్శి బూరెల సత్యనారాయణ, కోశాధికారి ఇరుకు కోటేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు తోట సంపత్ కుమార్లు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ పరాభావనామ సంవత్సర చైత్ర శుద్ధ సప్తమి మార్చి 25వ బుధవారం రోజున రైస్ మిల్లర్స్ అసోసియేషన్ యందు శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం 25 సంవత్సరంలో నిండిన సందర్భంగా శ్రీ స్వామివారి వార్షికోత్సవం కుంభాభిషేకం జరుపుటకు వేదమూర్తులైన బ్రాహ్మణులు నిశ్చయించారని తెలిపారు. ప్రారంభ పూజ ఉదయం 7:30 మహాకుంభాభిషేకం ఉదయం 11:45 నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా రైస్ మిల్లర్స్ అందరూ కుటుంబ సమేతంగా హాజరై స్వామివారి మహాకుంభాభిషేకంలో పాల్గొని స్వామివారి మహా అన్న ప్రసాదములను స్వీకరించి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నామన్నారు. అంతేకాకుండా ఈ నెల 27న శ్రీరామనవమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఉమ్మడి వరంగల్ జిల్లా రైస్ మిల్లర్స్ అందరూ కుటుంబ సమేతంగా హాజరై స్వామివారి కృప పొందాలని కోరారు. ఈ సమావేశంలో రైస్ మిల్ అసోసియేషన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా రైస్ మిల్లర్ వెల్ఫేర్ అసోసియేషన్లో 33/2001 సంవత్సరంలో భక్తాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగినది. 25/3/26 రోజున మహాకుంభాభిషేకం జరగబోయే భక్తాంజనేయ స్వామి గారికి 25 వసంతాలు జరిగిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని కోటయ్య అయ్యగారి బృందంతో మనకు మహాకుంభాభిషేకం హోమం కార్యక్రమం జరుగుతున్నాం. కావున హన్మకొండ వరంగల్ మిల్లర్లందరూ కూడా ఈ కార్యక్రమానికి ఫ్యామిలీతో వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మేము రైస్ మిల్లర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి కోరుచున్నాం. రైస్ మిల్లర్లకు తెలియజేయనది 33/2001 నాడు భక్తాంజనేయ స్వామి ప్రతిష్టాపన జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని 25 సంవత్సరాలు నిండిన సందర్భంగా, అంటే మామూలుగా 25 years శుభాశుభులు స్వామివారికి కాబట్టి వార్షికోత్సవం 25వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా హన్మకొండ వరంగల్ రైస్ మిల్లర్ల సహకారంతో స్వామివారికి భక్తాంజనేయ స్వామివారికి పూజా కార్యక్రమాలు, హోమాలు, మహాకుంభాభిషేకము జరుగుతున్నది. కావున గౌరవ రైస్ మిల్ సోదరులు అందరూ మీ యొక్క ఫ్యామిలీతోని భార్యాభర్తలు పిల్లలతోనే సకుటుంబంగా వచ్చేసి స్వామివారి యొక్క కృపా కటాక్షకు తీసుకొని ఆ మహాన్నదానంలో పాల్గొని స్వీకరించి అందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఈ విధంగా మనసారా కోరుకుంటున్నాను. సెక్రటరీ సత్యనారాయణ. గౌరవ వరంగల్ జిల్లా రైస్ మిల్ సోదరులకు బుధవారం జరగబోయే మహాకుంభాభిషేకం 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని భక్తాంజనేయ స్వామి మన రైస్ మిల్లర్లకి అందరికీ కృప ఆశీస్సులు ఉన్నందున మన అందరం వరంగల్ హన్మకొండ జిల్లా రైస్ మిల్లర్లు అందరం కలిసి మహాకుంభాభిషేకం, అభిషేకం మరియు హోమములు అన్ని పూజలు కార్యక్రమాలు విజయంగా పూర్తి చేసుకొని మహా అన్న ప్రసాదం కూడా స్వీకరించి అందరూ వరంగల్ హన్మకొండ జిల్లా రైస్ మిల్ సభ్యులు ఫ్యామిలీతో వచ్చి మహాన్న ప్రసాదం స్వీకరించి తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారి కృపకు అందరూ ఆశీర్వచనం తీసుకొని వెళ్ళగలరని, వేద పండితులతో ఆశీర్వచనం తీసుకొని వెళ్ళగలరని పేరు పేరున ప్రతి రైస్ మిల్లర్ని దండం పెట్టి ఆహ్వానిస్తున్నాను. నేను వరంగల్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ట్రెజరర్ కోటేశ్వర్.
ఈ 15 నిమిషాలకు పూర్ణాహుతి అవుతుంది. తదుపరి భోజనాల కార్యక్రమాలు ఉంటే మహా అన్నదాన కార్యక్రమం మా మిత్రులందరూ చేస్తున్నారు. కాబట్టి ఈ వాడపంటి వాళ్ళు, అంటర్ రోడ్డు వాసులు, కాలనీ వాసులు, అపార్ట్మెంట్ వాసులు అందరూ కూడా ఇచ్చేసి ఈ కుంభాభిషేకంలో పాల్గొని ఆ భక్తాంజనేయ స్వామి దీవెనలతోటి మనం అందరం సుఖ సంతోషాలతోటి ఉండాలని కోరుకుందాం. అలాగే 27వ తారీఖు శ్రీరామనవమి ఉంది. ఆ రోజు శ్రీరాముల కళ్యాణం ఉంటుంది. మరి ఆ కళ్యాణం ఉదయం 11 గంటలకు కార్యక్రమం ఉంటుంది. తర్వాత మహా అన్నదానం ఉంటుంది. ఆ కార్యక్రమానికి కూడా మన రైస్ మిల్లర్లు కుటుంబ సమేతంగా ఇచ్చేసి, అలాగే వాడ అంటర్ రోడ్డులో ఉండే వాడ వాళ్ళు, వాడ ప్రజలు, ఈ అపార్ట్మెంటు సభ్యులు అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఆ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో కళ్యాణం కార్యక్రమం కూడా దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇట్లు మీ తోట సంపత్ కుమార్, ఆనరబుల్ ప్రెసిడెంట్. నమస్తే.